ఇవ్వడానికి వచ్చాం. వాళ్ళ నుంచి ప్రొటెక్షన్ కోరుకోవడానికి వచ్చాము ఇక్కడికి. వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉంది. అందుకనే కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము. మా అన్నయ్యకి న్యాయం జరగాలి దీని ద్వారా. పవన్ కళ్యాణ్ గారు చిన్న చిన్న వాటికి స్పందిస్తాడు. దీనికి మాకు తొందరగా న్యాయం జరిగేలా చూడాలని ఆయన దగ్గర నుంచి మేము కోరుకుంటున్నాము. వీలుంటే ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం మాకు ఇప్పించండి. డబ్బు ఇచ్చేదానికి ప్రయత్నం చేశారు. ముందు మేము అక్కడికి వెళ్ళినప్పుడు మమ్మల్ని కాలు కింద చొప్పులాగా మాట్లాడారు వాళ్ళు. అసలు మిమ్మల్ని ఇక్కడికి రానిచ్చడానికి మాకు అసలు రానివ్వము మేము అన్నారు. ఎప్పుడైతే ఇట్లా జరిగిందో ఆ డబ్బులు ఆఫర్ చేశారు మాకు. వాళ్ళ తప్పు ఉంటేనే కదా డబ్బు ఆఫర్ చేస్తారు మాకు. 30 lakhs ఆఫర్ చేశారు మాకు. చిన్న చిన్న విషయాల మీద స్పందించే పవన్ కళ్యాణ్ మీ అన్న మృతిపై ఎందుకు స్పందించలేదనే కదా నీ డౌట్ చెల్లి. చిన్న చిన్న విషయాలకి స్పందించే పవన్ కళ్యాణ్ ఎప్పుడో చచ్చిపోయాడు. అది 2014 నుంచి 2024 దాకా రాతి కాలం నాటి పవన్ కళ్యాణ్. ఆడబిడ్డ మీద చెయ్యి వేస్తే మక్కిలిరగొడతా నా కొడకల్లారా అనే మగాడు పవన్ కళ్యాణ్ ఎప్పుడో చచ్చిపోయాడు చెల్లి. నీ వైపు నేను ప్రశ్నిస్తా అనే మగాడు పవన్ కళ్యాణ్ ఎప్పుడో చచ్చిపోయాడు చెల్లి. పవన్ కళ్యాణ్ తప్పు చేసిన తల తీసే చట్టం తీసుకొని వస్తాను అనే మగాడు పవన్ కళ్యాణ్ ఎప్పుడో చచ్చిపోయాడు తల్లి. ఇప్పుడు సనాతనిగా మారి ప్రేమగా మీ ముందుకొచ్చాడు. మా బాబు గారికి సేవ చేసుకుంటున్నాడు. నీకు ప్రశ్నించే పవన్ కళ్యాణ్ కావాలంటే నువ్వు మళ్ళీ 2029 దాకా వెయిట్ చేయాల్సిందే. అప్పుడు ఆ పవన్ కళ్యాణ్ బయటకు వస్తాడు. న్యాయం కోసం ఎదురు చూసేది నువ్వు ఒక్కటే కాదు చెల్లి. ఆ పైనుంచి సుగాలి ప్రీతి పవన్ అన్నా నా ఆత్మకి శాంతి నివ్వు అని న్యాయం కోసం ఎదురు చూస్తూ ఉంది. డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ కంట్రీస్ నుంచి 30,000 మంది మహిళలు పవన్ అన్న న్యాయం చేస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు. అందులో కొత్తగా యాడ్ అయింది నువ్వు. నీ నెంబర్ 30,001. కాబట్టి చెల్లి, నీకు న్యాయం చేస్తా అన్న పవన్ కళ్యాణ్ ఎప్పుడో చచ్చిపోయాడు. నువ్వు న్యాయం కోసం 2029 దాకా వెయిట్ చేస్తానంటే వెయిట్ చేయి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి న్యాయం చేస్తాడు. నీకు న్యాయం జరిగినా నా చెల్లికి అన్యాయం జరిగిందని నిన్ను ఊరు ఊరు తిప్పుతాడు. సుగాలి ప్రీతి కేసుని ఎలాగైతే ఊరు ఊరు తిప్పాడో, నా జన సైనికుడిని నా తమ్ముడిని చంపారు అని నిన్ను ఊరు ఊరు తిప్పి బాగా ఫేమస్ చేస్తాడు. కానీ ఈ జన్మలో పవన్ కళ్యాణ్ మాత్రం నీకు న్యాయం చేయడు. దానికి 100% నేను గ్యారంటీ ఇస్తా.